మీరు అడిగేది ఇంకా ఎక్కువ పెంచాలని అడుగుతాం కదా. గర్భవతులుగా ఉన్న వాళ్ళకు అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదా? అంగన్వాడీ కేంద్రాల్లో మీకు గర్భవతులకు ఇస్తున్నారా భోజనం? గర్భవతులుగా మీరు ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో మీకు సరైన పౌష్టికాహారం పెట్టడం లేదా? పెట్టడం కొంతమంది పోయి అడిగితే కొంతమంది అడిగితే కొత్త ముప్పు పెడుతున్నారు కానీ పెట్టింది సరిపోతుంది. కేంద్రాల్లో పోయి అడిగిన ఎక్కువ అడిగితే ఇచ్చే పరిస్థితి హాస్పిటల్లో లేకపోతే గైనిక్ మంచి వైద్యం సైడ్ జోబ్లో సార్ పాకెట్ రంపచోడవరంలో కూడా లేదు. ఇక్కడ ఉన్నారు, ఈయన కూడా డాక్టర్ లేరు. మండల కేంద్రంలో హాస్పిటల్లో రాజమోహన్ పట్టణంలో డాక్టర్లు లేరు. మొన్నటి ఫోన్ ఫోన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ డేస్ కాదండి, సెకండ్ డేస్ అలాగే సార్ ఈ భర్త చనిపోయారండి, ఆటగారు భర్త చనిపోయారండి. బాగా సార్ క్షణకం మీ టోపీ వస్తుంది కొద్దిగా ఎల్లు కూడా అటు వచ్చింది, ఎల్లు కూడా అటు వచ్చింది, ఎల్లు కూడా అటు వచ్చింది, అటు వచ్చింది అలా తీసుకుంటాం అటు వచ్చి అలాగే గట్టిగా నమస్కారం మీడియా వాళ్ళంతా కూడా కొంచెం జరిగిన ఈ పరిణామాన్ని మానవతా దృక్పథంతో
మీడియా వాళ్ళంతా కూడా రియాక్ట్ అయితేనే కొద్దో గొప్ప ఈ చంద్రబాబు నాయుడు గారితో మార్పు అనేది వస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇవాళ ఇక్కడ వచ్చి చూసి చంద్రబాబు నాయుడు చూసిపోతే తనకి అర్థమవుతుంది తన ప్రభుత్వం ఎంత దారుణంగా ఫెయిల్ అవుతూ ఉందని. మండలంలో 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. అంబులెన్స్ ఎంతసేపటికి వస్తుంది అని అంటే 2 గంటలు పడుతుంది, ఒక్కొక్కసారి వస్తుందో లేదో కూడా అనుమానంగా ఉంది. ఇక్కడ నుంచి మేము తీసుకొని పోవాలంటే కూడా 5 గంటల ప్రయాణం పడుతుంది. బతకలేని పరిస్థితిలో మేము ఉన్నామని అంటున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఏ మండలం అది రాజవొమ్మంగి అనే ఈ మండలంలో హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేని పరిస్థితి, మందులు కూడా లేని పరిస్థితి, ఇంజక్షన్లు కూడా ఇచ్చే గర్భిణీలకు పౌష్టికాహారం అందజేసి ఇంజక్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్తే అంగన్వాడీ కేంద్రంలో తిండి పెట్టే పరిస్థితి కూడా అడిగితే తప్ప తిండి పెట్టే పరిస్థితి లేదు, డిమాండ్ చేస్తే తప్ప తిండి పెట్టే పరిస్థితి లేదు. ఆ తిండన్నా సరిగ్గా పెడుతున్నారా అని అడిగితే ఈ పాపకేమో అసలు తిండే పెట్టలేదంట, ఈ పాపకేమో తిండి పెట్టారంట, కాకపోతే సరిపోయే విధంగా తిండి పెట్టలేదు అని చెప్పే పరిస్థితిలోకి చెప్తా ఉన్నారు. అమ్మకేమో బ్లడ్ లేక కాకినాడకు పో అని చెప్పే కార్యక్రమం చేసినారు. కాకినాడ ఐసీయూలో ఇక్కడ పెట్టేసి ఐసీయూలో చనిపోయింది, ఐసీయూలోనే చనిపోయిన పరిస్థితి. ఇంత దారుణంగా గిరిజనులకు సంబంధించిన వైద్యం మీద ఈ ప్రభుత్వం చూపిస్తూ ఉన్న తీరు ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితిగానే ఉంది. గిరిజన ప్రాంతంలో ఇంకా దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇవాళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 910 కోట్ల రూపాయలు కేటాయింపు చేయండి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 568 కోట్లు. ఆ 568 కోట్లలో కూడా 395 కోట్లు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఈ 568 కోట్లకే సర్దుబాటు చేస్తున్నాడు అని అంటే ఎంత దారుణమైన కేటాయింపులు చూడండి. రిక్వైర్మెంట్ చూస్తే 395 గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ప్లస్ 910 కోట్లు, ఈ సంవత్సరానికి సంబంధించిన 910 కోట్లు, రెండు కలిపితే దాదాపుగా 1300 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపు చేసింది కేవలం 568 కోట్లు. మేము గట్టిగా ఆరోగ్యశ్రీ మీద డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ మీద ధర్నా కూర్చుంటాము అని చెప్పి మేము గట్టిగా భయపడిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరో 262 కోట్లు కేటాయింపులు చేస్తాడు. అంటే 262 ప్లస్ 562 కలిపినా 780 కోట్లే. ఇక్కడ అవసరమేమో 1300 కోట్లు. ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇక డయాలసిస్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత దారుణంగా డయాలసిస్ పేషెంట్ బతుకుతున్నారు అని అంటే డయాలసిస్ చేయించకపోతే బతికే పరిస్థితి లేదు. డయాలసిస్ చేయించండి అయ్యా అని చెప్పి ప్రభుత్వాన్ని పోయి అడిగితే ప్రభుత్వం వెయిటింగ్ లిస్ట్ 1 ఇయర్ చెప్తా ఉంది. 1 ఇయర్ ఆ కిడ్నీ పేషెంట్ తట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే ఒక్కొక్కసారి డయాలసిస్ చేయించాలి అని అంటే 3000 రూపాయలు అవుతుంది. 2 సార్లు వారానికి చేయించాలి డయాలసిస్ పేషెంట్ మినిమం అంటే 6000 రూపాయలు, అంటే నెలకు 24,000 రూపాయలు, సంవత్సరానికి 3,12,000 రూపాయలు ఆ పేదవాడికి ఖర్చు అయ్యే పరిస్థితి. అయినా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. క్యాన్సర్ పేషెంట్లు అయితే ఇంకా దారుణం. క్యాన్సర్ నయం కావాలి అంటే కీమోథెరపీ షాట్స్ కనీసం 7-8 ఇస్తే తప్ప నుంచి క్యాన్సర్ నయం కాని పరిస్థితి. ఒక్కొక్కసారి కీమోథెరపీ ఇవ్వాలంటే దాదాపుగా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 8 సార్లు కీమోథెరపీ ఇవ్వాలంటే 8-10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 8 నుంచి 10 సార్లు ఇవ్వాలంటే ప్రభుత్వం మాత్రం ఇచ్చేది కేవలం శనక్కాయలకు బెల్లానికి సరిపోని విధంగా ఎంతో కొంత అన్నట్టుగా ప్రభుత్వం ఇస్తుంది. కేవలం ఆ 2 లక్షల రూపాయలతో డాక్టర్లు ఆ క్యాన్సర్ పేషెంట్లకు ఆ మేరకు రెండు కీమోథెరపీలు చేసి వదిలేస్తున్నారు. కీమోథెరపీ చేయించుకున్న 4 నెలలకు పేషెంట్ చనిపోతూ ఉన్నాడు. ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి. కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచనలు చేసి బుద్ధి తెచ్చుకొని గడ్డి తిని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చేయాలి అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తాము. గట్టిగా అడుగుతాం, గట్టిగా పోరాడతాం. చెప్తున్నారు సార్, ఒక్కసారి అర్థం చేసుకున్నాం. ఈ మండలంలో
ఈ మండలంలో 13 మంది పిల్లలు 15 మంది పిల్లలు 15 మంది పిల్లలు అంటే 15 మంది పిల్లలు వారం రోజులు 2 నెలల లోపు పుట్టిన వారం 2 నెలల్లోనే చనిపోయే పరిస్థితి ఈ మండలంలోనే 15 ఉన్నాయనంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతుందని ఇదే నిదర్శనం. మీరంతా కూడా మీడియా సహాయం కావాలి. మీరంతా దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి గడ్డి పెట్టే కార్యక్రమం, బుద్ధి చెప్పే కార్యక్రమం మీరు కూడా చేస్తేనే ఈ జీవితాలు బాగుపడతాయి అన్నది మీరు కూడా మర్చిపోద్దని చెప్పి మిమ్మల్ని కూడా వినయపూర్వకంగా మీతో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీళ్ళ తరఫున మీ పోరాటం కూడా మీ వంతు కృషి కూడా మీరు కూడా చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదిలాగేనండి సార్ ఇద్దరు బాగుందండి